ఓకే. కిషోర్ గారు, ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది ఈ విషయంలో? అక్కడ ఖచ్చితంగా ఎక్కడైనా రైతులు భూమి పోతుంటే కొంత ఆవేదన ఉంటుంది, కానీ ఇది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, అభివృద్ధి వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి, జాతీయ స్థాయిలో ఎక్కడైనా కొంత రిఫ్ట్ ఉంటుంది. నేను ఆ రిఫ్ట్ ఉండటాన్ని తప్పట్టట్లే, కానీ ఇక్కడ అసలు మీటింగ్ మొదలు కాకముందే దాడి దాకా వచ్చి వెంటబడి కలెక్టర్తో సహా వాళ్ళ మీద అటాక్. అయితే కలెక్టర్ గారు చాలా నిజంగా గొప్ప విషయం ఏంటంటే కిషోర్ గారు, ఇది దాడి కాదు, దాడి అన్న పదమే వాడుతున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇప్పటికీ ఆ రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా నాకు అర్థమవుతాం. సో ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది అంశాన్ని? ఇది కాంగ్రెస్ వైఫల్యమా, లేకపోతే బీఆర్ఎస్ కుట్రా, లేకపోతే ఎవరు కుట్రా? బీజేపీ నాయకులు కూడా దీని మీద స్పందించారు రకరకాలుగా, ఏం చెప్తారు? అదే అండి, ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే ఎల్వి రామరాజు గారికి, డాక్టర్ చిరుమిళ్ళ రాకేష్ గారికి, అట్లాగే మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టడం అనేది ఒక ఇది అనుకుంటాను. మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెడదాం. మనం మొన్ననే ఇక్కడ అంటే నాకు ఫస్ట్ గా తోచింది ఏంటంటే, ఇక్కడ ఒక ఫార్మా ఎంక్లేవ్ మొత్తమే ఫార్మా సిటీయే పెట్టబోతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ అక్కడెళ్ళి ఫార్మా, ఎందుకంటే ఫార్మా అనగానే మనకి ఎక్స్పీరియన్సెస్ పాత ఉన్నాయండి. హైదరాబాద్ లో ఉన్న వారందరికీ సిరీస్ విషయం తెలిసిందే, లేకపోతే అటు ఇతర ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఏం జరుగుతుందో తెలిసిందే, చౌటుప్పల్ దగ్గర అక్కడ ఉన్న ఫార్మా కంపెనీల విషయం తెలిసిందే. అక్కడ బాధితున్నారు బేసిక్ గా. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ అనేది మీరు దేశం అంతా ఫార్మా హబ్ ఇండియా, అసలు వ్యాక్సిన్లు లేకపోతే వీటిలో ప్రపంచాన్ని కాదనట్లేదండి, కాదనట్లేదు. మనం ఒక ఫార్మా సిటీ పెట్టాం కదా, అక్కడైతే సెంట్రలైజ్డ్ లొకేషన్ ఉంది. అది ముఖ్యమంత్రి గారే ఫస్ట్ లో కాదన్నారు. దాని తర్వాత రైతుల నుంచి వ్యతిరేకత ఉంది అని చెప్పి ఎన్నికల ముందు అన్నా కూడా, దాని తర్వాత కూడా లేదు అక్కడే ఫార్మా సిటీ రాబోతుంది అని చెప్పి తిరిగి ఇది చేశారు, కన్ఫర్మ్ చేశారు. చేసినప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ ఉంది కదా, ఫార్మా కంపెనీస్ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ లో కొన్ని 100,000 ఎకరాల్లో ఇదే క్లస్టర్ గా ఏర్పడుతున్నప్పుడు అది మేనేజ్ చేయడమైనా, కంట్రోల్ చేయడమైనా, పొల్యూషన్ కంట్రోల్ చేయడమైనా, దాన్ని మానిటరింగ్ చేయడమైనా కాస్త ఈజీగా అవుతుంది. సో ఇక్కడ ఇండిపెండెంట్ కంపెనీ ఒకటి అక్కడ ఏదో మారుమూల ప్రాంతంలో అన్న టైప్ లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ కూడా చిన్నదేం కాదు సరే, దాదాపు 1100 చిల్లర ఎకరాలు తీసుకుంటున్నారు. క్లస్టర్స్, ఫార్మా క్లస్టర్స్ విలేజ్ అని చెప్పి 1000 ఎకరాలు పైగా ఏదంటే చిన్న 1300 ఎకరాలు అంటున్నారు, 1300 ఎకరాలు అంటున్నారు, 1350 ఎకరాలు ఎంతో. అది ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన. రెండోది ఏంటంటే, అందులో కొంత వరకు వ్యతిరేకత కూడా గ్రౌండ్ నుంచి. ఈ ఫార్మా కంపెనీలు మాకొద్దు, ఇతరత్ర వేరే కంపెనీలు అయినా కానీ, లేకపోతే ఈవెన్ ఆ స్కూల్లో ఇది పెడతామన్నారు, అట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ వేరేవి ఏమైనా చేయండి అనేది రెండోది. ఇక మూడోది ఏంటి అంటే ల్యాండ్ ఎక్విజిషన్. మీకు తెలిసిందే, ఇప్పుడు యూపీఏ ప్రభుత్వమే, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వమే, అది చాలా కాంగ్రెస్ వారు ఎప్పుడు చెప్పినా చాలా గొప్పగా చెప్పుకుంటున్న విషయం చెప్తున్నాను. దాదాపు 2 నుంచి 4 రెట్ల మార్కెట్ రేట్ పరిహారం ఇప్పుడు అని చట్టమే చేశారు. ఇప్పుడు ఆ మార్కెట్ రేట్ 4 రెట్లు అంటే ఇంతకి మార్కెట్ రేట్ ఏంటి అనేది మీకు నాకు ప్రశ్న. ఇప్పుడు రైతులకు కూడా అదే ప్రశ్న. అందరికి తెలిసిందే ఏ ఊర్లో ఎంత మార్కెట్ రేట్ ఉందని, కానీ ప్రభుత్వం మాత్రము ఇప్పుడు మనము న్యాయస్థానాల్లో కనుక కళ్ళ గత్తలు కట్టుకున్న న్యాయదేవత ఉన్నట్లుగా మాత్రం ఆ మార్కెట్ లో నిజంగా ఉన్న రేట్లు మాత్రం కనపడవు ఎక్కడ. అది గవర్నమెంట్ రేట్లు చూస్తేనేమో అసలు దేనికి కొరగాదు, అందులో ఒక 100వ భాగం కూడా వస్తుందో రాదు. కిషోర్ గారు, నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పినవన్నీ వ్యాలిడ్ పాయింట్సే. రైతులు కాంపెన్సేషన్ అక్కడికి వస్తున్నానండి, అక్కడికే వస్తున్నాను. అయితే మొన్న మీకు హైడ్రా విషయమే చూడండి, మూసీ విషయమే చూడండి. ఈ ప్రభుత్వము ఈవెన్ ఒక గంట సేపు ఆగండియా, ఏది ఇంట్లోనో లేకపోతే ఆఫీస్లోనో లేకపోతే ఫ్యాక్టరీలోనో వస్తువులు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి, ఇది బయటికి తీసుకుంటాము అని అంటే కూడా ఆగకుండా డైరెక్ట్ గా కూల్ చేసిన ఉదంతాలు అయితే మనకి అందరికీ, అంటే ప్రజల్లోకి అదొక భయభ్రాంతులకు గురి చేస్తుంది కదండి. ఇప్పుడు మీరు వస్తున్నారు, వచ్చి ఏం చేస్తారు, కలెక్టర్ గారు వింటారు, విన్న తర్వాత కలెక్టర్ గారు నిజంగానే తీసుకెళ్లి మా ప్రజాభిప్రాయాన్ని బట్టి ఆపుతారా రేపు అనే నమ్మకం కంక్లూజన్ ప్రజలు ముందే వచ్చేసారంటారు గ్యారంటీగా అండి. ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, ఇది అంతా ఏదో చట్టంలో చేయవలసిన అవసరం ఉంది చేయబట్టి చేస్తున్నారు అన్న ప్రక్రియ అన్నట్టు. ఈ రోజే కాదు, మన దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు రోడ్స్ కోసము అన్నది ఇప్పుడే రామరాజు గారు చెప్పారు. అవి నిజంగానే
అవి జరుగుతూ పోయాయి బానే. కానీ అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందే గానీ లేకపోతే ఇక్కడే గానీ ఇతరత్ర ఇతర ఇరిగేషన్ మల్లన్న సాగర్ అప్పుడు మనం విన్నది ఆ భూములు అనుకున్న కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇక్కడ అసలు అక్కడ దాకా కూడా రాలేదు కిషోర్ గారు. నా పాయింట్ అది. కాంపెన్సేషన్ వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు చూడండి సార్, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ మీద నమ్మకం. నేను ఇప్పుడు కాంగ్రెస్ అనట్లేదు, కాంగ్రెస్ విషయం తర్వాత వస్తాను. ముందు గవర్నమెంట్ మీదే. ఇప్పుడు ఈ ఉదంతాలు మనం మీడియాలో చర్చిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఊర్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నా గానీ యూట్యూబ్ లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, మనకి అన్ని ఉన్నాయి కదా. సో ఈ విషయాలు గవర్నమెంట్ తో మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్న విషయాలు, వాటిల్లో ముఖ్యంగా కాంట్రవర్షియల్ అయిన విషయాలు ఏవైతే ఉంటాయో, బాధితులు ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ రోదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మైండ్ లో మెదులుతూనే ఉంటాయి. ఇప్పుడు అదొకటి. కానీ ఇక్కడ నేను కూడా చూశానండి ఆ వీడియోలు. కలెక్టర్ గారు దిగడమే, ఆయన ఏదో మాట్లాడదామని అక్కడికి చాలా ఎజిటేటెడ్ గా ఉన్నారు జనాలందరూ, చాలా ఇదిగా ఉన్నారు. అయినా కానీ మాట్లాడదామని చెప్పి లోపలికి వెళ్తున్నారు ఆయన. ఇది లోపల సడన్ గా అటాక్ మొదలైంది. మాత్రము కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది, అందులో అయితే డౌట్ లేదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అని అంటే, ఏది ఏమున్నా గానీ ప్రజాస్వామ్యంలో ఎంత గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఎన్నో ఇప్పుడు వైలెన్స్ ద్వారానే అని కాదు కదండి, లేకుండా కూడా ఎన్నో సాధించవచ్చు. గవర్నమెంట్ మీద విపరీతంగా ప్రెజర్లు కూడా తీసుకురావచ్చు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులు ఉన్నాయి, గవర్నమెంట్లు ఉన్నాయి. రేపు మళ్ళీ గెలవాలి ముఖ్యమంత్రి గారు అక్కడ, సొంత నియోజకవర్గం మళ్ళీ గెలవాలి ఆయన, ఇవన్నీ ఉంటాయి. సో ప్రజాస్వామ్య ఇదిగా విధానంలో మనము ఎటువంటి నిరసనైనా చేయొచ్చు, ఎంత పెద్ద ఉద్యమాలైనా చేయొచ్చు. దేశంలో దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు ఉన్నాయి. ఒక్క రోజు రాగానే అయిపో కదా. ఒకసారి అదొకటి మాత్రం నాకు అనిపిస్తుంది.